భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గుర్రాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి దుర్గమ్మ గట్టు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం. కాకతీయ కాలం నాటి దుర్గమ్మ గట్టు ఆలయం ఒకప్పుడు భక్తులకి అనుకూలంగా బాగుండేది. ప్రస్తుతం నడకదారి కూడా సరిగ్గా లేదు. భక్తులు దర్శనానికి వెళ్లాలంటే ఎలాంటి విష సర్పాలు ఉంటాయో అని భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్తీక మాసం సందర్భంగా మాలలు ధరించిన భక్తులు దైవ దర్శనానికి వెళ్లటానికి అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయం అసలు తెలియటం లేదు. త్వరలో శివరాత్రి ఉన్నందున ముందు చూపుతో అధికారులు భక్తులకి వాటర్ మరియు కనీసం మట్టి రోడ్డు అయినా ఏర్పాటు చేయాలి అని ఆదివాసీ నాయకులు తంబాల రవి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మన గుర్రాయిగూడెం పక్కన ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి గుట్ట మీద ఉన్నాం. దుర్గమ్మ గట్ట అంటారు. మరి నిత్యం భక్తులు వచ్చిపోతున్నారు. కనీసం పైకి ఎక్కడానికి కానీ నడవటానికి కానీ మరి పిచ్చి రొట్టతో పూర్తిగా మోసపోయి ఉన్నది. మాలలు ధరించిన భక్తులు కానీ కార్తీక మాసంలో పూజలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి స్థానిక అధికారులు స్పందించి భక్తులకు అనుకూలంగా తయారు చేయాలని కోరుతున్నాము. రాబోయే మరి ముందు కాలంలో శివరాత్రి దగ్గరలోనే ఉన్నది. ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మరి టూ వీలర్ కూడా కనీసం దగ్గరకు వచ్చే అవకాశం లేదు. పూర్తిగా రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నది. రాళ్లతో రప్పలతో నిండి ఉన్నది. మరి భక్తులకి అనుకూలంగా కనీసం మెటల్ రోడ్డు లేదా సీసీ రోడ్డు మరి పోపించాలని అధికారులని వేడుకుంటున్నాము. కనీసం భక్తులు నడిచిపోవడానికి కూడా అవకాశం లేకపోతుంది. మరి దమ్మపేటకు కోతవేట దూరంలో ఉన్నది. అయ్యప్ప మాలలేసిన భక్తులు కానీ భవానీ మాలలేసిన భక్తులు కానీ లేదా నిత్యం పూజలు చేసే భక్తులు కానీ దైవ దర్శనం చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి కొద్ది రోజులలో శివరాత్రి రాబోతున్నది. ఉత్సవాలు జరుగుతాయి. మరి ఇప్పటి నుంచే కొంచెం మరి అధికారులు చొరవ తీసుకొని కనీసం భక్తులకి అనుకూలంగా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము.